ఇక దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. పాలనా సౌలభ్యం, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, రియాలిటీ, మౌలిక సదుపాయాలు ఇందుకు కలిసి వస్తున్నాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా ఒక నివేదికలో ఈ విషయం తెలిపింది. దీనికి సంబంధించి ఇండియా ప్రైమ్ సిటీ ఇండెక్స్ పేరుతో నివేదిక విడుదల చేసింది. హైదరాబాద్ లో పెరుగుతున్న నయా సంపన్నుల జనాభా కూడా ఇందుకు దోహదం చేస్తుందని ఆ నివేదిక తెలిపింది. హైదరాబాద్ లో ఐటీ, టెక్నాలజీ కంపెనీలు ఇప్పటికే బలంగా వెళ్లానుకున్నాయి. ఓఆర్ఆర్, మెట్రో రైల్ విస్తరణతో వివిధ ప్రాంతాల మధ్య అనుసంధానత, ఆర్థిక కార్యకలాపాలు పెరగడంతో పాటు ప్రభుత్వ సానుకూల విధానాలు ఇందుకు తోడయ్యాయి. గతంలో నయా కుబేరులు మాత్రమే విశాలమైన ఖరీదైన ప్లాట్లు, బంగ్లాలు కొనేవారు. కోవిడ్ తర్వాత ట్రెండ్ మారింది. ఐటీ, టెక్నాలజీ రంగాల్లో ఉన్న ఎగువ మధ్యతరగతి ప్రజలు కూడా ఇప్పుడు ఈ తరహా నివాస గృహాల కొనుగోలుపై ఆసక్తి చూపిస్తున్నారు. చుట్టుపక్కల మంచి గ్రీనరీ, ఆహ్లాదకరమైన వాతావరణం ఈ విషయంలో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. దీంతో ఇప్పుడు జూబ్లీహిల్స్, కోకాపేట్, నియోపోలిస్, రాయదుర్గం, బాచుపల్లి ప్రాంతాల్లో నిర్మిస్తున్న లగ్జరీ విల్లాలు, ఇళ్లకు డిమాండ్ పెరిగింది. ఈ డిమాండ్తో శివారు ప్రాంతాల్లోని భూముల ధర చుక్కలను అంటుతోంది. దీంతో గత ఏడాది నగరంలో నివాస గృహాల ధరలు 11% పెరిగినట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా తెలియజేసింది. హైదరాబాద్ తర్వాత బెంగళూరు, ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం 2-3 స్థానాల్లో ఉన్నట్లు నైట్ ఫ్రాంక్ తెలిపింది. నిపుణులైన ఉద్యోగాల లభ్యత, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవసరమైన సానుకూల వ్యాపార విధానాలు, ఆర్థిక, సామాజిక పరిస్థితులు బెంగళూరుకు ప్రధానంగా కలిసి వస్తున్నట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా ఈడీ గులాం జియా తెలిపారు. కార్యాలయ భవనాలకు మంచి డిమాండ్ ఉన్నా హైదరాబాద్ లో కొత్త కార్యాలయాల భవనాల అందుబాటు మాత్రం పెద్దగా లేదని తెలిపింది. సెప్టెంబర్ త్రైమాసికంలో హైదరాబాద్ లో ఆఫీస్ స్పేస్ డిమాండ్ 25% పెరిగినా 41 లక్షల ఎస్ఎఫ్టీ కొత్త కార్యాలయ స్థలం మాత్రమే అందుబాటులోకి వచ్చింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 25% తక్కువ అని రియాలిటీ కన్సల్టెన్సీ సంస్థ విస్ట్రియన్ తెలిపింది.